ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం డిఎంకే ఖాతా తెరవలేదు. టీవీకే 2, సిపిఐ 1. సిపిఐ డిఎంకే అలయన్స్ లో ఉంది. సో అన్నా డిఎంకే ఖాతా తెరవలేదు, డిఎంకే ఖాతా తెరవలేదు. టీవీకే మాత్రం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యాక్సిస్ మై ఇండియా పోల్ మరి 110 సీట్స్ వస్తాయో లేదో తెలియదు కానీ చాలా దగ్గరలో ఒకటి మనకు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 1. సో ఈ ట్రెండ్స్ ఇట్లానే కంటిన్యూ అయితే సార్ టీవీకే విజయ్ ఖచ్చితంగా కూడా కింగ్ అయినా అవ్వకపోయినా కింగ్ మేకర్ అయితే పక్కాగా అవుతారు అనుకో. డెఫినెట్ గా ఇంకొన్ని ట్రెండ్స్ అయితే డిఎంకే 45, టీవీకే 45 అని చెప్తున్నాయి. కింగ్ అయినా ఆశ్చర్యంలే. అన్నా డిఎంకే 28 సీట్లు, కింగ్ అయినా ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి ఏంటంటే అన్నా డిఎంకే సపోర్ట్ ఇచ్చేస్తుంది విజయ్కి, లేదా డిఎంకే అయినా సపోర్ట్ ఇచ్చేస్తుంది. సో విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అయినా ఆశ్చర్యం లేదు. ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి డిఎంకేను అన్నా డిఎంకేను ఇన్ని సంవత్సరాల ద్రవిడ పార్టీల వారసత్వాన్ని కుమ్మేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో ఒకసారి మనం లైవ్ లో ఎవరైనా రిపోర్టర్ కానీ లేకపోతే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారిని తీసుకుందాం. అన్నా డిఎంకే విజయ్ ఇద్దరు కలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఫామ్. ఇప్పటికే టీవీకే విజయ్ తో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చర్చలు జరిపిందన్న వార్తలు కూడా ఉన్నాయి కదా సార్. ఏంటి కన్ఫర్మ్ అనుకోవచ్చు 2 పార్టీలు పొత్తు, 2 కూటములు కలిపి ఏఐడిఎంకే కూటమి ప్లస్ టీవీ వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదు పాసిబిలిటీ లేదు. అల్టిమేట్ గా విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు, ముఖ్యమంత్రి అయింది కదా. నన్ను ముఖ్యమంత్రి ఎవరు చేస్తే నేను వాళ్లకు అంటారు. బీజేపీ చేయమనే చెప్తుంది. బీజేపీ ముందుగానే ఎన్డీఏ అలయన్స్ లోకి లాగాలని ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ బీజేపీ 2.5 సంవత్సరాలు విజయ్ సీఎం, 2.5 సంవత్సరాలు పళని సీఎం అని చెప్పి కూడా ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ పళనిస్వామి ఒప్పుకోలేదు. పళనిస్వామి ఒప్పుకోవడం వల్ల అది జరిగింది. సో అందుకని ఎవరున్నారు పీసీఆర్ లైన్ లో? వెంకటరెడ్డి గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఏమంటారు భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్లో? ఇప్పుడు అనుకున్నట్టుగానే భరత్ గారు ఊహించినట్టుగానే మీలాంటి విశ్లేషకులు గత కొంతకాలం నుంచి చెప్తున్నటువంటి పద్ధతి లోపలే భారతీయ జనతా పార్టీ బెంగాల్లో దూసుకొని పోతున్నటువంటి ఒక సందర్భం ఉంది. అస్సాము, పుదుచ్చేరి పక్కకు పెడితే భారతీయ జనతా పార్టీ కంచుకోటలవి. ఆలోచన అంతా కూడా ఎక్కడ బెంగాలు, మరి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి. సరే కేరళ పరిస్థితి వేరు. కాబట్టి వాళ్ళ బెంగాల్లో మామూలుగా మనం వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మీరు చూపిస్తున్నటువంటి ప్రకారంగా కూడా మాకు -40 +40 మాకు వస్తున్నాయి, -40 ఆమెకు దిదీకి టీఎంసీకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటిది ఒక స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అవకాశం మనకు ఉన్నది. పోతే తమిళనాడుకు వచ్చేటప్పటికి మీరు అన్నారు, ఇంతకుముందు మాట్లాడుతున్నారు, తమిళనాడుకు వచ్చేటప్పటికి ఏడీఎంకే మరి బీజేపీ కలిసి టీవీకి కలిసి మరి పరిస్థితులు అట్లా అనుకూలిస్తే ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి అనేటువంటిది. భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ప్రధాన శత్రువులండి. ఒకటి మమతాజీ, రెండవది స్టాలిన్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రాజకీయ పరిస్థితులైనా కూడా ఇటు అటు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేరళను వదిలేస్తే మిగతా 4 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం అనేటువంటిది ప్రభుత్వ ఏర్పాట్లు ఉంటది, స్వయంగా ఉంటది, పరోక్షంగా ఉంటది, ప్రత్యక్షంగా ఉంటది అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం భరత్ గారు. అయితే ఎంతవరకు టీవీకే విజయ్ మీతో కలిసి వస్తారని అనుకుంటున్నారు మీరు ప్రధానంగా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నేను అంతే దూరం, సైద్ధాంతిక దూరం అంటూ ఆయన ఎన్నికల ప్రచారం వరకు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు కార్తిక్ గారు, భరత్ గారు ఒక మాట చెప్పినారు. ఇప్పుడు మామూలుగా బెస్ట్ ఎనిమీ, లెస్ ఎనిమీ, మిడిల్ లెవెల్ ఎనిమీస్ అనేటువంటిది రాజకీయాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి విజయ్తో మేము కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి ఉండేటువంటి సహజసిద్ధంగా మీరు చెప్పినట్టుగా మేము ఆ పార్టీకి అంతే దూరం, ఈ పార్టీకి అంతే దూరము, సమదూరంలో ఉన్నామని చెప్పినప్పుడు కూడా ప్రజల తీర్పు ఇంపార్టెంట్. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినారా అనేటువంటిది ఇంపార్టెంట్. స్టాలిన్కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినారా లేదా అనేటువంటిది మనం గమనించవలసినటువంటి 2 కూటములు ఉండొచ్చు కాక. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, అక్కడ ఏడీఎంకే కూటమి, మేము కలిసి చేసినటువంటిది టీవీకి ఉన్నప్పుడు కూడా ప్రజలు స్పష్టంగా స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పు ఇచ్చినారు అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది వచ్చిన తర్వాత ప్రజా తీర్పుకు అనుగుణంగానే టీవీకి గానీ మేము గానీ ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భం. ఈ విజయ్ దూకుడు ఏ రకంగా చూస్తారు వెంకటరెడ్డి గారు? పార్టీ పెట్టి రెండేళ్లే అయింది, చాలా ఇబ్బందులు పడ్డారు.
జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నుంచి కొంత భారతీయ జనతా పార్టీ కూడా ఇబ్బంది పెట్టింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే మీ కూటమిని కూడా వెనక్కి నెట్టి ఆయన సంఖ్యాబలం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. అఫ్ కోర్స్ ఇదే కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా ప్రకారంగా కంటిన్యూ అవుతుందనే మనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే వెనుకబడిపోతే విజయ్ వెనుకబడిపోవాల్సినటువంటిది. కాకపోతే ఏంటంటే యువకులు, మహిళలు, ఆ ఏజ్ గ్రూప్ లో 30-35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ద్రావిడ, మీకు ఒక్కటి తెలుసు కార్తిక్ గారు, మీరు స్టడీ చేశారు, మనం చాలా టీవీలో కూడా మాట్లాడినాము. ద్రవిడ సెంటిమెంట్ కు వ్యతిరేకంగానే ఏ పార్టీ ఉన్నా కూడా ఓడిపోతుంది. అక్కడ ద్రవిడ సెంటిమెంట్ కు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఏడీఎంకే, డిఎంకే అవి రెండు కూడా గత 50 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఏంటంటే ఇతను కూడా ద్రవిడ అని మనం భరత్ గారు ఒక మాట అన్నారు, చెప్పకున్నా కూడా ఆ ప్రాంతం నుంచి, ఆ సంస్కృతి నుంచి, ఆ భావజాలం నుంచి, ఆ భాషా సెంటిమెంట్ నుంచే విజయ్ కూడా వచ్చినాడు. కాబట్టి వాళ్ళకు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీ అయినారు, విజయ్ వెనకాల ర్యాలీ అయినారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకులు, అతనికి ఉండేటువంటి సినీ గ్లామర్ అనేటువంటిది బహుశా ఎన్టీ రామారావు తర్వాత మరి ఉపయోగపడుతుంది ఇప్పుడే అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అవకాశం. కాబట్టి దూసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది మేము అనుకుంటున్నటువంటి. సో అంచనా తప్పిందా భారతీయ జనతా పార్టీ? ముందు నుంచి ఏడీఎంకేతో కాకుండా టీవీకేతోనే పొత్తు పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఏమైనా మధ్యలో ఏమైనా వచ్చిందా? మీరు తమిళనాడులో కొన్ని త్యాగాలు చేసినామండి. ఇప్పుడు అన్నామలై ఉన్నాడు, అన్నామలైని పక్కకు పెట్టి మేము ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు ఎందుకంటే ఏడీఎంకేతో కలిసి వెళ్లాలనేటువంటి దాని కింద ప్రయత్నం జరిగింది. సరే, మామూలుగా మధ్యవర్తులు కూడా కొంతమంది విజయ్తో కలిసి వెళ్తే బాగుంటుంది అనేటువంటి దాని కింద ఏడీఎంకే ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. వీటన్నిటినీ ఎందుకంటే మనం గెలిపోవటంలే కాకుండా మనతో కలిసి వచ్చేటువంటి ఎన్డీఏ కూటమిలో కలిసి వచ్చేటువంటి మిత్రపక్షాలను ముందుకు తీసుకుపోయేటువంటి ఒక సంస్కారము, సంస్కృతి అనేటువంటి భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి లాభ నష్టాలను బేరీజ్ వేయకుండా మా నిర్ణయం మేము చేయడం జరిగింది. సరే, దాన్ని ప్రజలు ఏం తీర్పిస్తారంటే మనం వేచి చూడాలి. అండ్ వెస్ట్ బెంగాల్ గురించి ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది, నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా క్షణానికి ఫిగర్స్ చేంజ్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఎంతవరకు భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటే చెప్తారు? ఇప్పుడు టఫ్ అనేటువంటి తప్పకుండా ఉంటది. ఎందుకంటే దీదీని ఎదుర్కోవడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం అనేటువంటిది ఇవాళ మనం గత కొంతకాలం నుంచి మాట్లాడుతున్నాం. మీడియాలో వస్తున్నాయి, విశ్లేషకులు వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి, మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి మేము వెనకబడిపోలే కదా, ఇంతో అంత ముందే ఉన్నాం. అంటే మా గెలుపు విజయ వైపు వెళుతుంది అనేటువంటిది మాకు స్పష్టత ఏర్పడేటువంటిది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కావలసిన మెజార్టీతో బెంగాల్లో పరిపాలనలోకి వస్తుంది అనేటువంటిది ట్రెండ్స్ కనపడుతున్నటువంటిది. ఆమె చేసినటువంటి దురాఘాతాలు కానివ్వండి, ఇక అవన్నీ మాట్లాడుకుంటే లాభం లేదు. ఇప్పుడు మరి దాడులు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దాడులు, ఆమె పోలింగ్ గతంలో పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలని వాళ్ళని వెతికి వేటాడేటువంటి పరిస్థితి మొన్నటి వరకు కూడా మనకు కనపడేది ఎన్నికల వరకు. కాబట్టి అటువంటి అప్రజాస్వామ్య నియంతృత్వ అధికారాన్ని చెలాయించేటువంటి వ్యక్తులకు ఎప్పుడో ఒకసారి ప్రజలు ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారు అనేటువంటిది వెస్ట్ బెంగాల్ ఒక కీలకమైన మైలురాయి అవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. పవర్ లోకి వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే దాదాపుగా 100 స్థానాల్లో మైనార్టీలు నిర్ణయించబోతున్నారు. మైనార్టీలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా టీఎంసీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. చెపాక్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. చెపాక్ నియోజకవర్గం, చెన్నై, కంచుకోట, డిఎంకే. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. ఎస్, పిసిఆర్ డెస్క్ బ్రేకింగ్ న్యూస్, సోషల్ మీడియా అలర్ట్. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. చెపాక్ నియోజకవర్గంలో ముందంజలో అక్కడ టీవీకే అభ్యర్థి కనబడుతున్నారు. పెద్ద స్టాలిన్ కేమో చాలా మంచి ఇమేజ్ ఉంది. చిన్న స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ కేమో సినిమా నటుడు, సనాతన ధర్మం వైరస్ అన్న వ్యక్తి, చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది ఉదయనిధి స్టాలిన్. పెద్ద స్టాలిన్ ఇమేజ్ విషయంలో ఎవరికి ఎటువంటి లేదు. ఇప్పటికీ టాలెస్ట్ లీడర్, ముఖ్యమంత్రి అభ్యర్థి మీకు ఎవరు కావాలంటే తమిళనాడులో పోలింగ్ పెడితే హైయెస్ట్ పర్సెంటేజ్ స్టాలిన్ కే వస్తుంది. జయలలిత, కరుణానిధి లాగా కక్షపూర్త రాజకీయాలు చేయలేదు ఆయన. అమ్మ క్యాంటీన్లు పేరుంటే అదే కంటిన్యూ చేశాడు. కానీ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిగర్ ఉదయనిధి స్టాలిన్. చెపాక్ నియోజకవర్గంలో, చెపాక్ చెన్నైలో డిఎంకే కంచుకోట. ఆ కంచుకోటను, ఎందుకంటే రూరల్ తమిళనాడులో ఎప్పుడు అన్నాడీఎంకే ఆధిక్యం వచ్చేది. బట్ చెన్నై చుట్టుపక్కలంతా కూడా డిఎంకే కంచుకోట, డిఎంకే స్ట్రాంగ్ హోల్డ్.
దాన్ని జయలలిత కూడా బద్దలు కొట్టలేకపోయింది. సో అటువంటి కంచుకోటలో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. టీవీకి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి సింహం సింగిల్ గా వచ్చినట్టు విజయ్ 69 సీట్లలో అతిపెద్ద పార్టీగా ముందంజలో ఉంటే 50 సీట్లు డిఎంకే, 50 సీట్లు అన్నా డిఎంకే ఆధిక్యతలో కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీవీకే 66, అన్నా డిఎంకే 52, అన్నా డిఎంకే ప్లస్ ఎన్డీఏ, డిఎంకే థర్డ్ పొజిషన్ 50 సీట్లు. మొదటి స్థానం కంఫర్టబుల్ మెజారిటీగా గెలుస్తుందన్న డిఎంకే ఇప్పుడు 3వ స్థానంకి వచ్చేసింది. 3వ స్థానం అంటే ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద అని ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్న పరిస్థితి. నేను ఒకసారి అఫీషియల్ ఫిగర్స్, ఇది చెప్పేది అఫీషియల్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి చెప్తాను. అన్ని సర్వేలు కూడా తప్పైనాయి తమిళనాడు విషయంలో. అన్ని సర్వేలు డిఎంకే చెప్పాయి, ఒక సర్వే మాత్రమే టీవీకే చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ దాని ప్రకారం అన్నా డిఎంకే 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. నెంబర్ 1 పార్టీగా అన్నా డిఎంకే ఉంది. టీవీకే నెంబర్ 2 3 సీట్స్, సిపిఐ 1, డిఎంకే 1. అంటే డిఎంకే సిపిఐ 2 అలయన్స్ లో ఉన్నాయి. వాళ్ళు 2 స్థానాల్లో ఆధిక్యం. అన్నా డిఎంకే 5 స్థానాలు, టీవీకే 3 స్థానాలు. సో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చూసినా డిఎంకే థర్డ్ పొజిషన్ లో మనకు కనిపిస్తోంది. మిగతా ఓవరాల్ గా ట్రెండ్స్ ప్రకారం చూస్తే టీవీకే నెంబర్ 1 పొజిషన్ లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎంజి రామచంద్రన్ ఎన్టీఆర్ రికార్డును విజయ్ బద్దలు కొడతారా? ఎందుకంటే ఎన్టీ రామారావు 1983లో రాజకీయ పార్టీ పెట్టి తొలిసారే ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 43 సంవత్సరాలుగా ఏ సినిమా నటుడు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బట్ థర్డ్ ఎలక్షన్ లో. కానీ మొదటి ఎలక్షన్ లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగునాట ముఖ్యమంత్రి అయ్యారు దివంగత ఎన్టీ రామారావు. ఇప్పుడు ఆ రికార్డుని విజయ్ బద్దలు కొట్టేలా మనకు కనిపిస్తున్నారు. అంటే బద్దలంటే 9 నెలలు కాదు, దాదాపు పార్టీ పెట్టి 1 ఇయర్ దాటింది. బట్ తమిళనాట ఆ రికార్డును ఆయన బద్దలు కొట్టే విధంగా మనకు కనిపిస్తున్నారు. ఒక ఫిల్మ్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో మ్యాండేట్ చూస్తే గనక భారతీయ జనతా పార్టీకి అక్కడ అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. 120, 110 ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి కంఫర్టబుల్ లీడ్ కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం మాత్రం బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కేవలం 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీజీపీఎం ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అలయన్స్ పార్ట్నర్ అనుకుంటున్నాను నేను. ఆ పార్టీ కూడా 1 స్థానంలో మనకు భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా, ఇది అక్కడ మనకు గోర్ఖాల్యాండ్ లో ఉంటుంది. అక్కడ ఇది 1 స్థానంలో ఆధిక్యంలో మనకు కనబరుస్తున్న పరిస్థితి. కేరళ అయితే క్లియర్ గా 1 సైడ్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏమో గానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయ్యేలా కనిపిస్తుంది. ఉన్నది ఒక్క రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 5% లోపు బిలో ఓటింగ్ పడిపోయినారు. సో ఉన్నది ఒక్క రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త్ భారత్ మోడీ సాధించలేదు కానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయితే కనబడుతుంది. కేరళలో యూడీఎఫ్ కంఫర్టబుల్ గా ఉంది. 21 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 5 చోట్ల 26 సీట్లు. ఇక్కడ సిపిఎం 11, సిపిఐ 2, కేఈసి 2. సో చాలా కంఫర్టబుల్ లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. తమిళనాడు ఫలితమే సంచలనం. తమిళనాడులో మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్. ఈ తమిళనాడుకు బాగుంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తదుపరి ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ ఇస్ రెడీ టు సపోర్ట్ విజయ్. సనాతన ధర్మం గురించి కామెంట్ చేసింది కాబట్టి డిఎంకే అయితే భారతీయ జనతా పార్టీ
ఇవ్వలేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్వశ్చన్ చేస్తారు, సనాతన ధర్మం వైరస్ అన్న ఉదయనిధి స్టాలిన్ కు అక్కడ ప్రజలు చపాకలో చెంపచెల్లం అనిపించారు. నాకైతే వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ ఓడిపోవాలనుంది. ఒక హిందూగా సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు కదా, నాకు వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ లో అక్కడ ఓటర్లు చపాక్లో చెంప చెల్లు అనిపించాలని ఉంది. చూద్దాం, ఇప్పుడైతే వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కామెంట్ చేసిన వాళ్ళు అంటే 80% మంది ఉన్న హిందువుల ధర్మాన్ని ఇంకో వేరే ధర్మం గురించి కామెంట్ చేయలేడు కదా. ఆయన వేరే మతం తీసుకోవచ్చు, వాళ్ళ తల్లే టెంపుల్స్ వెళ్తుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు అనడానికి ఉదాహరణ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ ముందుగా తన తల్లిని టెంపుల్స్ వెళ్ళొద్దని చెప్పాలి, అంతే కదా, చెప్పలేరు కదా. సో ఆ చపాక్లో ఇప్పటికైతే మరి చెంప చెల్లు అనిపించే దిశగానే కనిపిస్తోంది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో. బట్ డిఎంకేకు థర్డ్ పొజిషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద? తమిళనాడు ప్రజలు చూసి 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 కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని సార్ అసలు దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే 76 స్థానాల ఆధిక్యం, అన్నా డిఎంకే 55, డిఎంకే 51 స్థానాలు. పూర్తిగా